హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ పనులు ఓ కొలిక్కి వచ్చాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంబర్పేట ఫ్లైఓవర్ ను అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. 6 చోట్ల భూసేకరణ పూర్తి కాలేదని, దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గ్రేవీ యార్డ్ కారణంగా రోడ్డు విస్తరణ చేయలేక ఫ్లైఓవర్ నిర్మాణం మంజూరు చేయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ భూసేకరణ చేయాల్సి ఉండగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని చెప్పారు. జీహెచ్ఎంసీ సహకారం అందిస్తే మిగతా పనులు పూర్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో 2,53,00,000 రూపాయలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ఇంటి యజమాని జీహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది జీహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ కూడా చేశారు. చేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థలంలో మరేదో కట్టడం ఉందనేటువంటి సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.